హిందూ ధర్మంలో అయ్యప్ప మాలకు ఒక ప్రత్యేక స్థానం ఉందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో జరిగిన అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమంలో రాంప్రసాద్ రెడ్డి హరితమ్మ దంపతులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ఈవో డివి రమణారెడ్డి, మంత్రి రాంప్రసాద్ రెడ్డి దంపతులకు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారిని మంత్రి రాంప్రసాద్ రెడ్డి దంపతులు దర్శించుకొని పూజలు చేశారు. చెడుని మనలో నుంచి పారదోలేందుకు కఠినమైన మాలధారణ ధరించి దీక్ష చేయడం గొప్ప విషయమన్నారు. మణికంఠ స్వామి దీక్ష ధరించిన వారు స్వామివారి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో తగు జాగ్రత్తలు తీసుకొని క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. ओम बलविकरणाय नमः ओम बलविकरणाय नमः ओम बलाय नमः ओम प्रचोदनाय नमः ओम घोराय नमः ओम तत्पुरुषाय नमः ओम ईशानाय नमः श्री अय्यप्प स्वामिने नमः शिवरिवलवत्र पुष्पाक्षतां समर्पयामि। ఈ రోజు అయ్యప్ప భక్తులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వర్తిస్తున్నారు. ఎంతో కఠినమైన ఈ అయ్యప్ప దీక్షను సూచా తప్పకుండా పాటిస్తూ స్వామివారి యొక్క కృపకు బానిసలైన మీ అందరికీ నా పాదాభివందనాలు. అలాగే మన హిందూ ధర్మంలో అయ్యప్ప మాలకు ప్రత్యేక స్థానం ఉంది. చెడుని మనలో నుంచి పారదోలేదానికి కఠినమైన దీక్షను వేసుకొని సుమారు మండలం రోజున ఈ దీక్షతో పాల్గొని ఎందరికో ఉదాహరణగా నిలిచే మీ అందరికీ నా యొక్క పాదాభివందనాలు. అలాగే ఈ మణికంఠ దీక్ష వేసిన వారు రేపు స్వామివారి దర్శనంకి వెళ్ళేటప్పుడు ఏ విధమైన ఆటంకాలు జరగకుండా వారి యొక్క ప్రయాణంలో కూడా మరి వెళ్ళి కుటుంబ సభ్యులు వేచి చూస్తూ ఉంటారు కాబట్టి స్వామివారి దర్శనానంతరం కూడా మరి వాళ్ళ ఇళ్ళకు చేరే వరకు ఇదే విధంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి యొక్క కృప మీ మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.